నా నా ప్రేక్షకులందరికీ నా తరఫు నుంచి నేను ఒక చిన్న మెసేజ్ చెప్తున్నా. మెసేజ్ ఏంటంటే, గుట్కా తినే వాళ్ళు ఉంటే నా ప్రేక్షకులే గారు అందరూ కూడా, తెలుగువారు అందరూ కూడా, తెలుగు తులుక ఏ భేదం లేకుండా ప్రతి ఒక్క వాళ్ళు కూడా గుట్కా తినే వాళ్లకు నేను ఒక మెసేజ్ చెప్తున్నాను. నేను చాలా గుట్కాలు బాగా తినేవాడిని. నేను దాదాపుగా రోజుకు 30-40 గుట్కాలు తినేవాడిని. అప్పట్లో కచ్చా గుట్కా తినేవాడిని. పోకలు జడదేసి చున్నమేసి పేపర్లో బాగా ఇది చేసుకుంటూ తినేవాడిని ఒకప్పుడు. దాని తర్వాత పాన్ పరాకులు వచ్చి పాన్ మసాలా తినేవాడిని. దాని తర్వాత పాన్లు తినేవాడిని. దాని తర్వాత మాణిక్యంలు తినేవాడిని. ఈ రోజు వరకు మొన్నటి వరకు కూడా రజనీకాంత్ బాబా తినేవాడిని. అది ఒకటేసారి సడన్గా నాకు ఒక మెసేజ్, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఈఎన్టీ స్పెషలిస్ట్ ఆయన చెప్పడం జరిగింది. ఆయన పేరు వచ్చేసి జానకి రామరెడ్డి గారు, యశోధర్ హాస్పిటల్ దగ్గర ఉంటాడు. ఆయన మన హైదరాబాద్ సికింద్రాబాద్లో స్పెషలిస్ట్, ఆయన ఈఎన్టీ స్పెషలిస్టు. ఇప్పుడు నేను ఇంత మంచిగా మీతో మాట్లాడుతున్నా కారణం ఆయన్నే. ఎందుకంటే నాకు ఒక 3 నెలల కింద అసలు మాట్లాడడం కూడా రాలేవు. మాట్లాడడానికి కూడా మీకు నమస్తే చెప్పాలని కూడా నమస్తే ఇట్లా వచ్చింది మాటలు. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా ఇప్పుడు నేను నమస్తే చెప్పినా గుర్తుకొచ్చిందా మీకు? అట్లా వచ్చింది. అందుకు ఈ గుట్కలు తినడం వల్ల వచ్చింది. నాకు దయచేసి బంద్ చేయని చెప్తే నాకు ఆ బంద్ చేయడానికి కూడా దాదాపుగా 2 నెలల పైన పట్టింది. నేను ఒక 30-35 గుట్కాల నుంచి అట్లా తగ్గించుకుంటా లాస్ట్ 5 గుట్కాల వరకు వచ్చిన. ఈ 5వ గుట్కా కూడా నేను ఫస్ట్లో స్టార్టింగ్లో 2 గుట్కాలు వేసుకుని తినేవాడిని. ఆ 2 గుట్కాలు ఒక గంట, మళ్ళీ ఇంకో 2 గుట్కాలు ఒక గంట, ఇట్లా 24 గంటలల్లో మనకు ఒక 18 గంటలల్లో నేను 32 గుట్కా తినేవాడిని. సో ఇప్పుడు నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నా అంటే దానికి కారణం మన డాక్టర్ జానకి రామరెడ్డి గారు. ఆయనకు నా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా. ఈరోజు నేను అట్లా తక్కువ మొన్న ఇక నేను డిసైడ్ అయిపోయింది ఏంటంటే నేను బంద్ చేసేయాలి. ఉజ్జయిని శివయ్య దగ్గరికి పోయినా, శివుణ్ణి నమ్మిన, ఆ శివ అడిగిన, చెప్పిన నా పరిస్థితి ఇది, నేను బంద్ చేయాలి. నీ దగ్గరికి వచ్చిన నువ్వు నన్ను బంద్ చేపిస్తే నేను నమ్ముతా. నువ్వు నన్ను మళ్ళీ తినాలని మళ్ళీ బయటికి పోయినాక తినిపిస్తే నేను నమ్మను నేను అని చెప్పి మొక్కుకున్నా. శివయ్య తదాస్తు అన్నాడు. ఇలా నా గుట్కలు బంద్ చేసినాక కూడా 10 రోజుల తర్వాత మళ్ళీ తినాలనిపించింది. మళ్ళీ ఇట్లా వేసి మళ్ళీ ఉంచేసిన, మళ్ళీ వద్దు అని అనిపించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను తినలేను. అంటే ఇప్పుడు దాదాపుగా ఇలా 3వ తారీఖు, నేను కరెక్ట్ 32 రోజులు అవుతుంది నేను గుట్కా బంద్ చేసి. 33 రోజులు అవుతుంది. జనవరి 1st వరకు బంద్ చేసిన. ఫిబ్రవరి 3rd ఇలా కరెక్ట్గా 33 రోజులు ఇవాళ వరకు. ఇక ఇప్పటివరకు దాని జోలికి పోలేను. దేవుడు కనికరిస్తే మీరు కూడా దయించి, నేను చెప్తున్నా కదా, నేను అనుభవించిన కాబట్టి మీరు ఆ స్టేజ్ వరకు రాకుండా ఉండి మానేసుకుంటే మీ ఇంట్లో ఉన్న మీ ఫ్యామిలీలకు కానీ, మీ అమ్మ నాన్నకు కానీ, మీ భార్య భర్తలు పిల్లలకు కానీ, వాళ్ళందరికీ కూడా మీరు ఉంటే వాళ్ళకి ఎంతో కొండంత అండగా ఉంటుంది. కాబట్టి మీరు దయించి నా మాట విని బంద్ చేయడం చేస్తే మీకు ఫస్ట్ మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు నా తరఫు నుంచి. థ్యాంక్ యూ.